ఒక అడవిలో కోతి మరియు నక్క స్నేహితులుగా జీవించేవారు. కోతి చురుకుగా ఉండేది, చెట్లపై ఎగరి కిందికి దూకుతూ తన ఆటలలో నిమగ్నమై ఉండేది. నక్క మాత్రం తెలివిగా ఎప్పుడూ ఎక్కడనుంచి లాభం పొందాలో ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు కోతి నక్కకు చెప్పింది, మనకు తినడానికి మంచి ఆహారం దొరికితే బాగుంటుంది. నక్క ఓ ఉపాయితో స్పందించింది, నాకు ఓ మంచి ఆలోచన వచ్చింది. సమీపంలోని పొలాల్లో రైతు కొన్ని పళ్ల చెట్లు పెంచాడు. ఆ చెట్లలో పండ్లు చాలా రుచిగా ఉంటాయి. మనం అక్కడికి వెళదాం. కోతి ఆనందంగా అంగీకరించింది. ఇద్దరు కలిసి ఆ రైతు పొలానికి వెళ్లారు. కోతి తన సలసలాటతో చెట్లపైకి ఎగరి రుచికరమైన పండ్లను తెచ్చింది. నక్క అడుగున ఉండి వాటిని తినసాగింది. కొద్దిసేపటికి నక్క తిండి తిన్నాక తాను తినడం పూర్తయిందని చెప్పింది. కాని కోతి ఇంకా ఎక్కడా తినలేదు. కోతి అడిగింది, నాకోసం కూడా కొన్ని పండ్లు ఉంచావా? నక్క మోసపూరితంగా నవ్వుతూ, నీవు చెట్లపై ఎగరి కష్టపడి తెచ్చావు. నేను నీకు సహాయం చేయలేను. ఇప్పుడు నువ్వు కిందికి దూకి తెచ్చుకో అని చెప్పింది. కోతి నక్కను నమ్మినందుకు బాధపడింది. చివరకు కోతి అర్థం చేసుకుంది, నిజమైన స్నేహితులు నమ్మకమైనవారే అవుతారు, ఎప్పుడూ స్వార్థపూరితంగా ఆలోచించరని. నీతి: నిజమైన స్నేహితులు ఎప్పుడూ పరస్పరం సహాయపడతారు. స్వార్థపూరితమైన వారిని నమ్మడం మంచిది కాదు.